వినియోగించుకుంటూ వాట్సాప్ వేదికగా నీతి కవిత అనేటువంటి ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి మరి 150 మంది సభ్యులతో కవులు కవయిత్రులు కూడా నిత్యం ఒక అంశం మీద కవిత్వం రాస్తూ మరి వివిధ శీర్షికలుగా మరి వారం వారం బహుమతులు కూడా అందుకుంటున్నటువంటి వారు 2020లో కరీంనగర్ వేదికగా తిరిగి వైరాగ్య ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఉదయసాయి ప్రారంభం జరిగింది. ఇప్పుడున్న కార్యవర్గం 2వ కరీంనగర్ నుంచి ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ఇటీవలనే వరంగల్లో కూడా మరి ఉదయసాయి శాఖ ప్రారంభమైంది. త్వరలోనే మిగిలిన జిల్లాలలో విస్తరిస్తాం. ఈ సంస్థ పక్షాన రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉన్నాం. ఆ బయోడేటా కూడా మొత్తం మీకు అందజేస్తాం షెడ్యూల్ని. ఈ సంస్థకు నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర స్థాయి చరిత్ర కొనసాగే మున్ముందు కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాలని, ఈ కార్యవర్గం వినూత్న రీతిలో సాహిత్య వాతావరణాన్ని పెంపొందిస్తూ సామాజిక సేవలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు.